నమస్కారం. మొన్న పొదలకూరులో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క విధానాల గురించి కరెంట్ సర్వీసుల విషయంలో ఏం జరిగిందో ఒక వివరణ ఇచ్చాను నేను. దానికి ప్రతిఫలంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పెంపుడు జంతువులు కొన్ని నిన్న మురిగటం మీరందరికీ తెలిసిందే. ఆయన వేసినటువంటి బిస్కెట్లకి కక్కుర్తిపడి మీ ఇష్టానుసారం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడో 2029లో వీళ్ళ నాయకుడు వస్తే మమ్మల్ని అందరినీ పొదలకూరులో తిరగనివ్వరంట, ఎక్కడో కొట్టి LED స్క్రీన్లో చూపిస్తారంట. అరే నీ చెప్పినటువంటి ఆ స్క్రిప్ట్ ఇచ్చినటువంటి నాయకుడికి బుద్ధి లేదు. ఆ మాట్లాడిన మీకు తల్లేదని నేను అంటుండా. 2 ఏళ్ళు గడిచింది, ఇంకా 3 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాము. మేము ఆ మాట మాట్లాడితే మీరు ఎక్కడ ఉంటారా నాయన అని అడుగుతుండా. తల తిక్క మాటలు మాట్లాడి, సంస్కారం లేని మాటలు మాట్లాడి సంస్కారహీనులుగా తయారు కాబోకండి అని చెప్తున్నాను. ఈరోజు నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులందరి గురించి కూడా నేను చెప్తున్నాను. నన్ను 29లో ఏక మ్యాజిక్ ఫిగర్ దాటితే ఏదేదో చేస్తారంటున్నారు. అరే బచ్చల్లరా, 2019లో నేను మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశా. మీ నాయకుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను పోరాటం చేశా. మీ అవినీతి, రెవెన్యూలో అక్రమాలు ఇలాంటివన్నీ నిలబడి పోరాడారు నా స్వామి. మరిచిపోయినట్టున్నావు. ఇలాంటి ఉడత బెదిరింపులకి, ఇలాంటి వాటికి భయపడే వ్యక్తినైతే నేను రాజకీయాలలో ఈ పొదలకూరు మండలంలో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కాడ ఇన్ని రోజులు నిలబడలేని విషయం ఈ మండల ప్రజలకు తెలిసి, ఈ మండలంలో ఉన్న ప్రజలకి నా నిజాయితీ గురించి, నా గురించి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిగా, PACS చైర్మన్గా నిరంతరం ప్రజాసేవే నా ధ్యేయంగా ప్రజలకు సహాయపడే పనులు మాత్రమే నేను చేస్తున్నాను అనేది నేను గర్వంగా చెప్తున్నా. మాటకు వస్తే ఈ నాయకుడు నువ్వు ప్రమాణకాలు చేస్తామంటున్నారు. ప్రమాణకాలు చేసేది ఎవర్రా స్వామి? ఎవర్రా ప్రమాణకాలు చేసేదని అడుగుతున్నా నేను. దేనికిరా ప్రమాణకాలు అని అడుగుతుండా? నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనుభవించిన మీ నాయకుడు పొద్దులస్తం చట్టాలు ఉండేది ఎందుకు, శాసనాలు ఉండేది ఎందుకు, ప్రమాణకాలు చేస్తున్నది? బుద్ధి లేకపోతే మాట్లాడే మీకన్నా బుద్ధి ఉండాలా అంటుండా. 3 ఏళ్ళు ఇదో చెప్తుండా. 3 ఏళ్ల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారో అని మీరు బెదిరిస్తున్నారు. అదే మా నాయకుడు ఇప్పుడు మాకు పౌరిస్తే మీరేమవుతారా నాయన అని ఆలోచించుకోమంటుండా. మాట్లాడే ముందు మరిచిపోబాకండి. గతాన్ని జరగబోయే కాలాన్ని, వర్తమానాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తుండా. కబద్దారి ఈరోజు చెప్తుండా. మరోసారి మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ చట్టబద్ధతమైనటువంటి ఏదన్నా ఉంటే మాట్లాడే, తప్పు చేస్తే విమర్శించండి. బెదిరింపులకి, మీ అదిరింపులకి ఎవడు భయపడరా అని నేను చెప్తా ఉంటా. మర్యాదగా భాష మార్చుకుని మాట్లాడండి అని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే మొత్తం మీ ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కంప్లైంట్ ఇచ్చారా? వ్యక్తుల మీద గాలం హరికృష్ణ మరియు చొప్ప రమేష్, ఆమ్జద్ బాషా వీళ్ళందరూ ఆ ప్రెస్ మీట్లో ఎవరైతే 2029లో నన్ను హింసిస్తామని LED స్క్రీన్లో చూపిస్తామన్నారో వారందరి వల్ల నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. గతంలో 2014లో కూడా నా మీద ఈ గాలం హరికృష్ణ, చొప్ప రమేష్ అనే వాళ్ళు హత్యాయత్నం చేశారు. 307 కేసు వాళ్ళ మీద నడుస్తుంది. కాబట్టి నేను పోలీసు వారికి ఈరోజు పొదలకూరులో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి వారి మాటలన్నీ పరిగణలోకి తీసుకొని నాకు, నా కుటుంబానికి వారి వల్ల, కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల థ్రెడ్ ఉంది, ప్రాణహాని ఉంది. కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది.
ఆవురుపల్లి గాలం హరికృష్ణ అనే అతని వ్యక్తి. అతను ఏందో పెద్ద ఉరిరేకపోతున్నాడు. ఆయన ఏదో 2029 వస్తే మమ్మల్ని ఏందో సినిమా చూపిస్తున్నాడు. ఆయనకి ఇప్పుడే చూపించే ఛాన్స్ ఉంది మాకు. ఎందుకంటే మేము ఈరోజు అనుకోని ఉంటే ఆయన ఏం చేయాలంటే చేయగలం. ఎందుకంటే మాకు మా నాయకుడు చెప్పిన విధానాలు బట్టి మేము నడుచుకుంటున్నాము. ఎందుకంటే ఆయన 2019లో మా మీద 307 కట్టాడు, ఎస్సీ ఎస్టీల మీద కూడా. ఆయన ఈరోజు ఏదో మాట్లాడుతున్న ప్రమాణం చేస్తున్నాను. ఆయన చేయమని ముందు ప్రమాణకం, తర్వాత నేను వచ్చి చేస్తాను. అంటే ఈదులో వచ్చి నేను చేస్తా ప్రమాణకం గుడిలో. అక్కడే రాములవారి గుడి ఉంది, ఆ గుడి మీద నేను చేస్తా. ఆయన చేసే పని రమ్మను. ఆయన ఉండే అనుచరులంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని ఏదైనా ఉంటే ఆయన ఎంత సినిమా చూపిస్తారంట. ఆయన ఆయన వచ్చిన తర్వాత చూపిస్తాడు. ఇప్పుడు మేము చూపించేదాన్ని కూడా చేయగలుగుతాం. జాగ్రత్తగా ఉండు హరికృష్ణ అని చెప్తున్నాం. గత 2 రోజుల నుంచి ప్రెస్ మీట్తో ఈ పదులుకూరు పట్టణంలో శాంతికి ఉదాహరణ కలిగించేలా వైఎస్ఆర్సీపీ నాయకులు మా మండల పార్టీ అధ్యక్షుల మీద మాట్లాడటం, ఈ రోజు వచ్చి వాళ్ళ మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మస్తాన్ బాబు థ్రెట్ ఉంది. వాళ్ళు గతంలో కూడా మస్తాన్ బాబు మీద ఇటువంటి మాటలు ఒక కేసు కూడా ఆ రమేష్ మీద నడుస్తుంది అని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఒక మైనార్టీ నాయకుడు చెలరేగిపోతున్నాడు. ఆయన అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, పిఎస్సిసి అధ్యక్షులు ఉంటే ఈయన చిన్న బుడ్డ నాయకుడు ఈయన మాట్లాడటం. ఏమే అంజాద్ బాషా, నువ్వు ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి నీకు ఉందా? నువ్వు ఒక వార్డు సభ్యుడివి, నువ్వు హోదా మధ్య మాట్లాడితే బాగుండదు. మంచం ఉన్న కాడికి కాళ్ళు సర్దుకో, కాళ్ళు పొడుగంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ నీ స్థాయి మధ్య మాట్లాడితే తగిన బుద్ధి చెప్తాం. నువ్వు హద్దుల్లో ఉండాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క రమేష్ వాళ్ళు జరిగిన సంగతి ఎలక్ట్రికల్ ఏఈ గారి మీదకి వెళ్ళడం, తాగి అక్కడికి వెళ్ళి వాళ్ళు వేరే విధంగా ప్రవర్తిస్తుంటే ఎస్ఐ గారికి వాళ్ళు మెసేజ్ ద్వారా పెడితే ఎస్ఐ గారు వెళ్ళి కేసు ఎఫ్ఐఆర్ చేసేదానికి ప్రయత్నం చేశారు. అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు, మీరు మా వర్గానికి చెందినటువంటి ఎస్ఐ గారిని మందిని వేసుకొచ్చి ఇక్కడ కూర్చొని వృద్ధులను, పిల్లలను నీళ్లు నిప్పలకి అల్లాడినారు. నువ్వు వచ్చి మా వర్గానికి చెందిన ఒక ఎస్ఐ, మా సామాజిక వర్గానికి చెందిన మైనార్టీ వర్గానికి చెందిన ఒక ఎస్ఐ, ఆయన కష్టపడి చదువుకొని ఈ మండలంలో నిష్పాత్రంగా చాలా జాగ్రత్తగా అందరినీ కలుపుకుంటూ పనిచేస్తుంటే ఒక ముస్లిం వర్గానికి చెందిన నాయకుడిని బెదిరిస్తావా? 2029లో ఈ ఎస్ఐ ఉండడు అని బెదిరిస్తావా? అవును, ఎస్ఐగా ఉండడు, సిఐగా వస్తాడు, డిఎస్పీగా వస్తాడు, ఎస్పీగా వస్తాడు. మా వర్గాన్ని అణగార్చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు తగిన మూలు చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాను. అందుకనే